గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అధ్యక్ష. రెండేళ్ల మా ప్రభుత్వ పాలన ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగం ఉంది. మా ప్రభుత్వ విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలు గవర్నర్ గారు వివరించినందుకు వారికి మరోసారి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తుంది. అన్ని వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో సకల జనులు సంతోషంగా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంలో వారి భవిష్యత్తుకు మరింత గట్టి పునాదులు వేయడానికి మా ముఖ్యమంత్రి గారు నిరంతరం తాపత్రయపడుతూ ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ అప్పుల తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అధ్యక్ష, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ 2 సంవత్సరాల 2 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మాకు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన నాటికి చూస్తే 8 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పుల కుప్ప చేసి మా చేతికి ఇచ్చినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం గుండె ధైర్యంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు. సర్వశక్తులు కూడగట్టుకొని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ రైజింగ్ తెలంగాణ వైపు అడుగులు వేయిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణను దేశంలో నెంబర్ 1గా చేయడానికి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గం, మా ఇందిరమ్మ రాజ్యం నడుం బిగించింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి వారు అడుగులు వేస్తున్నటువంటి సందర్భం. మా పోటీ చెన్నై, బెంగళూరు, ముంబై కాదు అధ్యక్ష, టోక్యో, సింగపూర్, న్యూయార్క్తో అని చెప్పి మరి ఆ వైపుగా పరుగులు తీస్తున్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాట సందర్భంగా చెబుతూ అధ్యక్ష, గ్లోబల్ సమ్మిట్ పేరిట విశ్వనగరం నిర్వహించేటువంటి సందర్భంలో హైదరాబాద్లో 2 రోజుల పాటు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించాం అధ్యక్ష. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొని వచ్చి ప్రపంచం యావత్తు కూడా తెలంగాణ వైపు, హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా ఆకర్షించినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. ఆ సందర్భంగా సుమారు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఐటీ ఇన్ఫర్మేషన్ మంత్రి ఉన్నట్టు శ్రీధరబాబు గారి కృషితోటి 5,75,000 కోట్ల పెట్టుబడుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం సాధించి ఒక కొత్త రికార్డు సృష్టించింది అధ్యక్ష. అంతకుముందు దావోస్కు 2 మార్లు వెళ్ళినప్పుడు వచ్చినటువంటిదికి అదనంగా కలిపితే ఇంచుమించు 9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటిది. ఈ ప్రయత్నం ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్న వేళ ఇటీవల బయోఏషియా 2026 అంతర్జాతీయ సదస్సు నిర్వహించి మరో 1,700 కోట్లను కూడా తీసుకుని వచ్చిన అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఓ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రూపొందించుకున్న దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంగా మీ ద్వారా సభకు చెప్పేటువంటి ప్రయత్నం, ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ధైర్యశాలి, సాధించగలుగుతామన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉంటేనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఓ దీర్ఘకాలిక లక్ష్యాన్ని ముందుకు తీసుకొని పోతూ ఆ విధంగా 2047లో భాగంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా ప్రభుత్వం నడుమిగించి ముందుకు పోతున్న సందర్భం కూడా గుర్తు చేస్తూ 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతున్న సందర్భంలో
2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్న మాట ఈ సందర్భంగా నేను తెలియజేసేటువంటి కార్యక్రమం. మరోవైపు హైదరాబాద్ను విశ్వ నగరంగా చేయడానికి మా ప్రభుత్వం నడుము బిగించింది అధ్యక్ష. నగరంలోని ఆక్రమణలకు గురైనటువంటి ట్యాంకులను చెరువులను పునరుద్ధరించడానికి మా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నడుం బిగించింది. ఇందుకోసం హైడ్రాను ఏర్పాటు చేసి ముందుకు పోయినప్పుడు అనేక విమర్శలు, అనేక మంది ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ముందుకు పోయి సుమారు 60,000 కోట్ల విలువైనటువంటి 1,045 ఎకరాల భూములను అక్రమంగా కబ్జా గురైనటువంటివి అక్రమణ చేతున్న వారి నుంచి తీసుకొని ప్రజా ధనాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఈ సందర్భంగా బతుకమ్మ కుంట, నల్ల చెరువు పూర్వ వైభవం తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఆనాడు హైడ్రా పట్ల ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేసినటువంటి ప్రయత్నం కూడా, ప్రజలను జడిచగొట్టే ప్రయత్నం చేసినటువంటి కూడా హైదరాబాద్ ప్రజలు ఆ రోజు చూశారు. ఈరోజు సంతోషంగా ఈ ప్రభుత్వానికి జేజేలు కొడుతున్నారు. ముఖ్యమంత్రి గారికి హైడ్రా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అంశాన్ని కూడా మీ ద్వారా చెప్తూ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క ఎయిర్పోర్ట్ నుంచి మరో 2 ఎయిర్పోర్ట్లు అదనంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఈరోజు వరంగల్, ఆదిలాబాద్ ప్రజల చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విమానాశ్రయాలకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ఎయిర్పోర్ట్ను ఒక కొలిక్కి తీసుకొచ్చిన సందర్భాన్ని మీ ద్వారా గుర్తు చేస్తూ వరంగల్ విమానాశ్రయానికి ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం చేయడానికి ఆదిలాబాద్లో కూడా తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్న మాట సందర్భంగా చెబుతూ మా ప్రభుత్వం ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతుంది. హైదరాబాద్లో మంచి వాతావరణం తయారు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, ఐటీ పరిశ్రమలకు కావాల్సినటువంటి ప్రోత్సాహాలను ఇవ్వడం, తెలంగాణలో ఐటీ ఎగుమతులు కూడా పెంపొందించడానికి 3.13 లక్షలు 3,13,00,000కు ఐటీ ఎగుమతులు చేరుకునే అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న సంఖ్య 9,39,39 మంది ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి తీరు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రచారం కన్నా పనినే ఎక్కువగా నమ్ముకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ రైతు అంటేనే అధ్యక్ష, రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు, వ్యవసాయానికి పట్టం కట్టింది మా పార్టీ అనే మాట సందర్భం చెప్తూ గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర మాకుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 లక్షల లోపు రుణమాఫీ ఏకకాలంలో చేసి చరిత్ర సృష్టించిన సందర్భం. 20,616 కోట్లను ఏకకాలంలో
సుమారు 25,25,000 కుటుంబాల ఖాతాలో వేసి తిరిగి మరి వాళ్ళు కొత్తగా రుణాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఈరోజు కల్పించినటువంటిది. రైతులకు ఆ రోజు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు కూడా ఉచిత కరెంట్ అని మొదటి సంతకం, ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రుణమాఫ్ అని చెప్పి 2 లక్షల లోపు ఈరోజు 25 లక్షల పైచిల్ కుటుంబాలకు 20,616 కోట్లు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు రైతు భరోసా కింద గత వానాకాల పంట కింద 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. దేశ చరిత్రలో ఇదొకటి మొదటిదన్న మాట సందర్భం చెప్తూ ఈరోజు యాసంగి పంట కోసం మరోసారి రైతు భరోసాను 60 లక్షల పై కుటుంబాలకు అందడానికి ఈ నెల 22వ తారీఖు నుంచి కూడా మేము వేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందన్న మాట సందర్భంగా చెబుతూ, అన్నా మీరు మీ హయాంలో వరేసుకుంటే ఎవరు అన్నారు, మీ హయాంలో వరేసుకుంటూ ఎవరు అన్నారు. కానీ ఈరోజు మేము అలా కాదు, వడ్లు పండించేటువంటి కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము, కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము, కాళేశ్వరం నుంచి చుక్కా నీరు తీసుకోలేము. అయినా మా ప్రజాప్రభుత్వం 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించిన అధ్యక్ష. దేశంలో ఇందులో 39,08,000 మెట్రిక్ టన్నులు సన్న రకం అధ్యక్ష. ఈ రోజున ఒకటి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, ఈరోజు కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేకుండా ఎల్లంపల్లి ద్వారా ఈరోజు నీరుని తీసుకొని 71,86,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇది భారతదేశంలో రికార్డు అధ్యక్ష. ఇది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాలు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజల తిరస్కారం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే అధ్యక్ష మలక్పేట రిజర్వాయర్ భూమి పూజ చేసింది మా శ్రీధర్ బాబు గారు వైఎస్ రాజశేఖర గారి హయాంలో. ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ఆ తర్వాత మీకు పనులు ప్రారంభమైనాయి. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు వరకు కూడా 1,737 కోట్లు మంజూరు ఇచ్చింది ఆనాటి వైఎస్ రాజశేఖర గారి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో కాంట్రాక్టులకు బిల్లులు ఎగ్గొట్టిపోయినరు. 75 కోట్లు మేము ఇచ్చినాక కలిగోట సూరమ్మ ప్రాజెక్టు కింద ఇచ్చినాం. మీ మలక్పేట ప్రాజెక్టు కింద కాంట్రాక్టర్లకు మేము వచ్చిన తర్వాత 10 కోట్ల పైచీలకి ఇచ్చినాం. మీ హయాంలో ఇప్పటివరకు మోటార్లకు కూడా ఈరోజు బిల్లు ఇవ్వకుండా వేరేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు ఎంఎండి మేమే కట్టినా ఉంటారు. అరే మీరు కట్టింది ఒకటే కాళేశ్వరం కూలిపోయింది, మీరు కట్టింది ఒక కాళేశ్వరం కూలిపోయింది. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో కట్టినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఈరోజు కడియం, ఎల్ఎండి, ఎంఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈరోజు జూరాల, ఈ విధంగా ఇవన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి అధ్యక్ష. మీరు కట్టినటువంటిది కాళేశ్వరం కూలిపోయినట్టు సందర్భం, అప్పుడు కుప్పగా చేసినటువంటిది నాణ్యత లేని కట్టడాలు మీ మధ్యలో చేసింది. ఈరోజు మీరు మాట్లాడితే మీరు ఒకటంటే మీరు రెండు సమానం చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న అధ్యక్ష మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు గతంలో ధరణి పేరిట రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఈరోజు అనేక మంది ధరణి వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారులలో కూడా ఆత్మహత్యలు జరిగినటువంటి సందర్భంలో, హత్యలు జరిగినటువంటి సందర్భంలో మీ వచ్చిన తర్వాత ఈరోజు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా భూదారి వ్యవస్థను తీసుకొని వచ్చినాం. 5,010 మంది గ్రామ పాలనాధికారులను, 5,520 మంది లైసెన్స్, 9 మందిని, 8,900 మందిని సిబ్బందిని నియమించి ఈ సంవత్సరం 3,76,000 మందికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం చెప్పడానికి కోసం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సాగునీటి రంగానికి అధ్యక్ష ప్రత్యేకమైనటువంటి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది. గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కాళేశ్వరం కూలేశ్వరం అయినా, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయకుండా వాళ్ళు అన్యాయం చేసిన అనేక సాగునీటి ప్రాజెక్టులు వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళ ఎస్ఎల్బీస్ను కూడా పెండింగ్ పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పెండింగ్ ప్రాజెక్టుల కోసం
ఈ ప్రభుత్వం నడుమించింది. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేవాదుల పైన ఇటీవల మా ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించి కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అధ్యక్ష. కనీసం అధ్యక్ష వారు అంటుంటే మేము మాట్లాడుతుంటే వాళ్ళకు ఉలికి పడుతున్నారు, లేదంటే వాళ్ళు బాధపడుతున్న సందర్భం. కానీ వాస్తవం అధ్యక్ష, కొన్ని చెప్పవలసిన అవసరం ఉన్నాయి, కొన్ని కఠోర నిజాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష. ఆ 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. ఈరోజు ఈ ప్రభుత్వం ఇంధనం రాజ్యం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు మేమందరం కూడా ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉండాలని చెప్పని పోయిన ఉగాది నాడు ప్రారంభం చేస్తే కొత్తగా అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 మందికి కొత్త రేషన్ కార్డు జారీ చేసిన అధ్యక్ష. 19,44,000 మందిని రేషన్ కార్డులో వారిని పేరెక్కించిన అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు అధ్యక్ష. 3,38,00,000 కుటుంబాలకు సంబంధించి ఈరోజు 1,05,00,000 తెల్ల రేషన్ కార్డులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పనితీరుకు నిదర్శనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఈరోజు 6 కిలోల చొప్పున ప్రతి లబ్ధిదారుకి సన్న బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం 3,38,00,000 మందికి ఆహార భద్రత కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దొడ్డు బియ్యం అక్కడే అమ్ముకునే వాళ్ళ అధ్యక్ష, లేదా బయట పశువులకు దానాగా వాడేవాళ్ళు. కానీ ఈరోజు సన్న బియ్యం ఏదైతే సంపన్నులు తిన్నటువంటి భోజనం ఈరోజు పేదవారికి ఇస్తుంటే మేము సన్న బియ్యం పంపిణీ చేసిన తర్వాత దళిత కాలనీ, బీసీ కాలనీ, గిరిజన కాలనీకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించిన తీరు, కళ్ళల్లో ఆనందం, కళ్ళల్లో నీళ్లు వస్తుండగా, ఆనంద బాష్పాలు వస్తుండగా మీ కడుపు చల్లగుండగా ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి. మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు అన్నమాట అధ్యక్ష. ఏ రోజన్నా మా ఇంటికి మీలాంటి వాళ్ళు వచ్చినా, మా చుట్టాలు వచ్చినా పిసిపి పట్టుకొని దుకాణానికి వెళ్ళి 1 కిలో సన్న బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేవాళ్ళం, మీ దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి సన్న బియ్యం వల్ల మీకు అదే భోజనం పెడుతున్నాం, మీకు కూడా సన్న బియ్యం తింటున్నాం చెప్పండి ఆనందంగా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఈ ప్రభుత్వానికి దీవెనలు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తూ అధ్యక్ష, మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సన్న బియ్యంతో ఒకసారి అసెంబ్లీలో అధ్యక్ష మీరు అనుమతిస్తే ఆ సన్న బియ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కూడా ఒక పూట భోజనంతో ఆ సన్న బియ్యం భోజనం తినిపించాలని చెప్పని కూడా తినిపించాలని చెప్పని సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి కార్యక్రమం చేస్తూ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష, ఒకసారి మనం కూడా అంటే ఇప్పటికే వెళ్ళి వారితో పాటు కలిసి భోజనాలు చేసినాం, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా మనందరం కూడా సన్నబియ్యం ఒకసారి భోజనం కూడా చేసే ఏర్పాటుకు మీరు అనుమతించాలని, ఆ అవకాశం కల్పించాలని ప్రభుత్వం సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందిరా మిండ్ల గురించి కూడా అధ్యక్ష, ఇందిరా మిండ్లకు సంబంధించి కూడా ఈరోజు ఆనాటి ఇందిరా మిండ్లే మళ్ళీ ఈరోజు ఇందిరా మిండ్ల అధ్యక్ష. ఈ దేశంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఈరోజు 3,500 నియోజకవర్గానికి ఈరోజు 4,50,000 ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే 22,000 పైచిల్ కోట్లు కేటాయించుకున్నాం. ఇప్పటికే 5,7300 కోట్లను కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి పంపిణీ చేసిన అధ్యక్ష అన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంతో ఈరోజు గ్రామాల్లో కూలికి పని దొరికింది, సుతారికి పని దొరికింది, ట్రాక్టర్కి పని దొరికింది, డ్రైవర్కి పని దొరికింది, స్టీల్ సిమెంట్ దుకాణదారులకు కూడా పని దొరికి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేసిన అధ్యక్ష. స్వయం మహిళా సంఘాల కోసం కూడా ఈరోజు శ్రీనిధి ద్వారా 1,00,000 కోట్లు రుణం ఇవ్వాలని చెప్పని ముందుకు పోతుంటే ఈ 2 ఏళ్లలోనే ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలు రుణాల రూపంలో పంపిణీ చేసినాం. సకాలంలో వడ్డీ కట్టిన వారికి ఇప్పటికే 3 సార్లు వారి ఖాతాల్లో కూడా సకాలంలో కట్టిన వడ్డీని కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని, ఇంచుమించు 600 బస్సులు కూడా ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే 6 గ్యారంటీలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ అమలు అవుతున్నాయి అని చెప్పిన మాట అంటున్నారు. 6 గ్యారంటీలు ఈరోజు 5 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అధ్యక్ష. ఈరోజు మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీలో ఆడ తల్లులు ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటిది ఇప్పటికీ 9,222 మహిళా తల్లులకు అధ్యక్ష ఈ 0 టికెట్ల ద్వారా
9,227 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం వచ్చిందన్నమాట. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు 53,09,000 కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతుందన్నమాట. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ అధ్యక్ష, విద్యా సంవత్సరం నుంచే విద్యా విధానాలు కూడా నూతన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడే మా అన్నగారు కూడా చెప్పడం జరిగింది. పబ్లిక్ స్కూల్స్ కూడా ఈ నుంచి ఏర్పాటు చేసి వారికి ఆ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అంచేత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి 200 కోట్ల రూపాయలతోటి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల పేదలకు ఈరోజు స్కిల్ ఏదైతే పెంపొందించే కార్యక్రమంలో యంగ్ ఇండియా స్కూల్ విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఐటీఐలను కూడా ఏటీసీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన సందర్భంలో నూతనంగా కూడా ఐటీఐ లేని దగ్గర కూడా ఏటీసీలు వచ్చే క్రమంలో నా నియోజకవర్గంలో రుద్రగిరిలో కూడా ఒక ఏటీసీ ఇచ్చిండ్రు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రావడం వల్ల ఈరోజు విద్యా విధానంలో వారికి అందరూ చదువుకున్నటువంటి వెంటనే ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఈ విధంగా ఈ ప్రభుత్వం విద్యా విధానాన్ని కూడా పటిష్టపరచడానికి కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతుంది అధ్యక్ష. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ గతంలో ప్రగతి భవన్ గేట్ దగ్గర కూడా మంత్రులకు కూడా పోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పడేసినాం. ఇప్పటి వరకు 64,697 అర్జీలు వస్తే అందులో 47,670 విజ్ఞప్తులు కూడా ఈరోజు పరీక్షించినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు అనేక కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో ఈరోజు ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఆప్తులుగా వాళ్ళ సంక్షేమాన్ని కోసం ఈ గవర్నమెంట్ ఓ చక్కటి అడుగులు వేసి ముందుకు పోయే క్రమంలో ఈరోజు వారికి 70 ఏళ్లలో పెన్షన్లందరికీ కూడా ఆరోగ్య భద్రత సామాజిక భద్రత కల్పించడంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఉద్యోగుల సంక్షేమానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా మీ ద్వారా ఉద్యోగులకు కానీ ప్రజానీకానికి కూడా తెలిసేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ గత ప్రభుత్వం ధోరణులు మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. గద్దర్ లాంటి ఉద్యమకారిని ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు గద్దర్ గారి పేరుతో సినిమా అవార్డ్స్ అత్యుత్తమ ప్రతిభను కల్పించిన వారికి కూడా 2020 నుంచి ఈరోజు ఫిల్మ్ అవార్డు కూడా ఇస్తా ఉన్నామన్న మాట సందర్భంగా చెప్తూ మిస్ వరల్డ్ 25 నుంచి కూడా 72 ఎడిషన్ హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కూడా అధ్యక్ష, గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం పట్టించుకున్నట్టు సందర్భం లేనిది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం ఆ 10 సంవత్సరాల్లో 2,300 గల్ఫ్ కార్మికుల పార్థివ దేహాలు శవపేటిక రూపంలో వచ్చినా ఏ ఒక్క కుటుంబానికి కూడా అనా పైసా అందని రోజులు ఆ రోజులైతే ఈ ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం ఒక పాలసీని తీసుకుని వచ్చిన క్రమంలో గల్ఫ్ కార్మికుల కోసం ఓ సలహా మండలిని వేసి గల్ఫ్లో ఎవరైనా ఆ దేవుని ప్రార్థించాలి అధ్యక్ష, ఎవరికి ఏం కాకూడదు, వెళ్ళిన వారు తిరిగి యోగక్షేమాలతో ఇంటికి రావాలని, ఇండియాకి రావాలని, తల్లిదండ్రులు భార్య పిల్లల దగ్గర కోరుకోవాలి. కానీ ఎవరికైనా అక్కడైనా ఆపద వచ్చి చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షలు ఇప్పుడు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషన్ స్కీమ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అంతేకాదు ప్రజాభవన్లో ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని కూడా ఏర్పడేసి గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏమైనా ఇబ్బందులు అయితే వారందరినీ కూడా వారి క్షేమాని కోసం ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడం కోసం కూడా ఈరోజు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆఖరి 2 అంశాలు అధ్యక్ష. సమ్మక్క సారలమ్మ జాతర గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాన్ని చూడండి అధ్యక్ష. సీతక్కగారి సభలో ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం కోసం సుమారు 150 కోట్లు వెచ్చించి మంత్రివర్గ సమావేశం కూడా మేడారంలో నిర్వహించి ఈ మా చిత్తశుద్ధి నిరూపిస్తూ మేడారం జాతరను అంగరంగ వైభవంగా నడిపించినటువంటి తీరు అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా దాదాపు 2 కోట్ల మంది ఈ జాతరకు తరలివచ్చి వనదేవతల ఆశీర్వాదం పొందిన అధ్యక్ష. అదేవిధంగా వేములవాడలో శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం నడుము బిగించింది. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక చొరవ
దేవాదాయ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, మా జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ కూడా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజనాలయానికి ఇప్పటికే 150 కోట్లు వెచ్చించారు. అక్కడ అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుంది. భద్రాచలం శ్రీరాముడి దేవాలయం కూడా నిధులు కేటాయిస్తున్న అధ్యక్ష. ప్రధానంగా బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నదిలో ఉన్నటువంటి దేవాలయాల నిర్మాణానికి అభివృద్ధి కోసం కూడా ఒక ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండగట్టు కానీ ఇతర దేవాలయాల కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకుని వస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మా ప్రభుత్వం దూసుకుపోతుంది. మా ముఖ్యమంత్రి గారి అంకుటి దీక్షతో ముందుకు సాగుతున్నారు. అయితే మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. లేనిపోని అపోహలు సృష్టించడానికి సర్వశక్తులు ఒడుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వపైన దుమ్మెత్తిపోస్తున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వారు కూడా కావాలని ప్రజలను రెచ్చగొట్టే సందర్భం దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాటిని తిప్పి కొట్టాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ, తెలంగాణ ప్రజలు విజ్ఞులు, చైతన్యవంతులు, ఎవరు ఎలాంటి వారో వారికి తెలుసు. అందుకే ప్రతి ఎన్నికల్లో మా ప్రభుత్వానికి, మా పార్టీకి, మా ముఖ్యమంత్రికి అండగా ఉంటూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా 80% పై కూడా ఈరోజు కైవసం చేసుకున్న సందర్భాలను కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఏది ఏమైనా అధ్యక్ష, మేము మా లక్ష్యం నుంచి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా దుబాయ్ కేంద్రంగా విద్వేషపు వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వం చేసే చక్కటి సంక్షేమ కార్యక్రమాలను కూడా తప్పుడు పద్ధతిలో బయటకు పంపించే ప్రయత్నం వాళ్ళు చేసినా మేము ఎక్కడ కూడా వెనికిపోము. మా లక్ష్యం నుంచి వెనుకపోము. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టడం మా ధ్యేయం. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం సమపాలు ఇస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోదామని అధ్యక్షాన్ని సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. నమస్కారాలు. శ్రీ కేటీ రామారావు గారు. ధన్యవాదాలు.